మార్క్స్ చూస్తే మనము ఈ టాప్ ఏదైతే సర్వీస్ రావాల్సిన స్కోర్ ఉంటుందో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. 500 ఒకరికే వస్తది. 532 ఒకరికే వస్తది. 510 ఒకరికే వస్తది. 520 ఇట్లా సేమ్ ఏదైతే సర్వీస్ రావాల్సిన స్కోర్ ఉంటుందో వాళ్ళకి జస్ట్ 2, 3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటది. ఒకరి క్యాండిడేట్‌కే వస్తది. సర్వీస్ రాని స్కోర్ ఏదైతే ఉందో ఓపెన్ క్యాండిడేట్ తీసుకుంటే 465 నుంచి ఒక 10 క్యాండిడేట్స్‌కి ఉంటాయి. 20 క్యాండిడేట్స్‌కి ఉంటాయి. సర్వీస్ రాని స్కోర్ 440 ఇట్లా 10 క్యాండిడేట్స్‌కి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ క్యాండిడేట్స్ ఉంటారు. ఒక కమ్యూనిటీ తీసుకుందాము. వాళ్ళు మళ్ళీ ఓపెన్‌లో రాకుండా వాళ్ళని సేమ్ కమ్యూనిటీలో సెట్ చేశారు. ఇది పూర్తిగా ఏందంటే ఒక అల్గారిథం ఫాలో అయ్యారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి పేపర్ ఎవాల్యుయేషన్ మేము ఖచ్చితంగా దీన్ని వాదిస్తున్నది ఏంటంటే పేపర్ ఎవాల్యుయేషన్ మీరు చేయలేదు. ఇది మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ పూర్తిగా 6 పేపర్‌లలో గ్రూప్ 1 మెయిన్స్ ఏందంటే 6 పేపర్‌లు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మొత్తం 7 పేపర్‌లు. 7 పేపర్‌లలో మొత్తం అన్ని పేపర్‌లో జనరల్ ఎస్సే, తెలంగాణ మూవ్‌మెంట్ ఈ మొత్తం గ్రూప్ 1 పరీక్షకి ఒక హార్ట్ లాంటిది. ఒక గుండె లాంటిది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పూర్తిగా తెలంగాణ విద్యార్థులకి 100% అవగాహన ఉంటుంది. మనం చూస్తే మనకు అవగాహన వచ్చేస్తుంది. రాయగలుగుతాం. ప్రతి దాంట్లో ఇక్కడ ఏం చేశారంటే ఏదైతే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్‌కి కనిపించిన తెలంగాణ ఉద్యమము, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్‌కి చూడాల్సిన అంటే ఆయనకు అర్థమైన ఉద్యమము తెలుగు మీడియం క్యాండిడేట్‌కి అర్థం కాలేదు. ఇదే సేమ్ టైమ్‌లో ఉర్దూ మీడియం క్యాండిడేట్ కూడా తెలంగాణ ఉద్యమం అర్థమైంది. ఆయన రాసిండు గానీ మేము రాయలేకపోయినాం. ఇది టీజీపీఎస్సీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్‌లో మాకు ఇచ్చిన ఫలితము. దీనివల్ల ఏమైతుందనంటే ఒక జనరేషన్ పూర్తిగా ఆగిపోయిందండి. 2011లో గ్రూప్ 1 అనేది ఏదైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు అది మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి వెళ్లి 2016లో మళ్ళీ రీ ఎగ్జామ్ అని చెప్పింది. సేమ్ ఇష్యూ మళ్ళీ జరగబోతుంది. కోర్టు ఇక్కడ ఏంటిది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కోర్టు మేము చెప్పినట్టు నడుచుకుంటాయి. కోర్టులు మా చేతిలో ఉంటాయి. మానిప్యులేషన్స్ మేము చేయగలుగుతాం అనుకుంటారు గానీ ఎండ్ ఆఫ్ ది డే జస్టిస్ విల్ అండి. న్యాయం అనేది గెలుస్తుంది. ఇది మాకు పూర్తిగా న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది. ఒకవేళ హైకోర్టులో గనక మాకు అన్యాయం జరిగినా కూడా మేము సుప్రీం కోర్టు మెట్లు ఎక్కి మేము న్యాయం పొందేంత వరకు ఖచ్చితంగా పోరాడతామని మీకు తెలియజేస్తున్నానండి.